ఫిట్‌నెస్ కావాలి అనుకున్నా, వెయిట్ లాస్ జర్నీలో హ్యాపీగా ఉండాలి అనుకున్నా, పీసీఓడీ, పీసీఓఎస్, థైరాయిడ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, నైట్ కొంచెం వాటర్‌ని వార్మ్ చేసేసుకొని పడుకునే ముందు, ఆ వార్మ్ వాటర్‌ని తీసుకెళ్ళి కాపర్ జగ్‌లో లేదా కాపర్ బాటిల్‌లో స్టోర్ చేసేసుకొని, మార్నింగ్ లేవగానే బ్రష్ చేసుకునే కంటే ముందే హ్యాపీగా స్లోగా వాటర్ సిప్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ తాగండి. కాకపోతే ఇంకొక గుణం ఉంది కాపర్‌కి. మీరు ఎక్కువ సేపు 12 అవర్స్, 20 అవర్స్ కొంతమంది కాపర్ బిందెలేసేసుకొని ఇంకా దాంట్లోనే వాటర్ పెట్టేసుకుంటారు. అలా కూడా మంచిది కాదు. ఓవర్ అయిపోతది కాపర్ బాడీలో ఎళ్ళడం. సో ఎంత తీసుకోవాలో అంతే తీసుకోండి. 8 అవర్స్ చాలా మంచిగా ఉంటది. మోర్ దెన్ 8 అవర్స్ అవసరం లేదు. ఇక మాక్సిమం 10 అవర్స్‌కి క్లోజ్ చేసేసుకోండి. కాపర్ చార్జ్ అంతకంటే ఎక్కువ వద్దు. వేరే ఏదైనా బిందెలు ఉంటాయి కదా! మీరు నార్మల్ అందులో పెట్టేసుకొని రాగి రేక్ ఏసేసుకోండి. రాగి రేకు 8 అవర్స్ లేదా 6 అవర్స్ ఆ స్పాన్‌లో ఏసుకుంటే దాంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ వాటర్‌లో ఉన్న నెగటివిటీ అంతా ఏదైతే బ్యాడ్ మినరల్స్ అంతా ఉన్నాయో అదంతా మన రాగి రేకు కతుక్కుండిపోతది. అందుకని అది బ్లాక్ అయిపోతది రాగి రేకు. మళ్ళీ వాష్ చేసుకొని మళ్ళీ రిపీట్ నెక్స్ట్ డే. సో ఇది ఇలా ఫాలో అవ్వండి. చిన్న చిన్న ట్రిక్స్, చిన్న చిన్న టిప్స్ బట్ హెల్త్‌కి చాలా అంటే చాలా మంచిది.